పైలం. అవినీతి అంతం మన పంతం. సుమారు 30 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేసి విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో కూడా సమాన వాటా కావాలంటే మరి రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రారంభించినటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వీరిముడిలో మరి ప్రారంభమై ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా వ్యాప్తి చెంది కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటంలో మన కృష్ణమాధవ్ గారు చేసినటువంటి ప్రయత్నం మరి యావత్ ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క పోరాట ఫలితంగా ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఢిల్లీ సంవత్సరంగా నడిపిస్తున్నటువంటి 30 సంవత్సరాలు కూడా ఎన్నడూ కూడా జరిగిన ఈ యొక్క పోరాట ఫలితం నరేంద్ర మోదీ గారు మరి ఈ నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా 7 ధర్మాసనంతో ఇచ్చినటువంటి తీర్పులో 6 మరి వర్గీకరణ అవసరం అని చెప్పి గుర్తించి తీర్మానం ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ఆ తీర్మానాన్ని కీలకంగా ప్రకటించినటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తల్లిలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 అసెంబ్లీలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు శిరస్థ వహిస్తూ మేము కూడా ఎస్సీ వర్గీకరణకు మరి మద్దతు ప్రకటిస్తూ ఆ వర్గీకరణని కూడా మేము అమలు చేస్తామని చెప్పి ప్రకటించడంతో పాటు ఈరోజు కృష్ణన్న గారి ప్రయత్నానికి పోరాట ప్రతిభకు మరి ఫలితంగా వచ్చిన సందర్భంగా ఇవాళ ఘనంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితాలు ఇలా పడుతుంది చిట్టేది మొత్తం నీ ఇష్టం పోలీసులు కాడి పోతారు. ఉద్యమంలో మరి మన మోత మండలం నుంచి సుమారుగా 10 మంది ఎంఆర్పిఎస్ కేవలం ఉద్యమం కోసమే పేరుతో గడిచినటువంటి కార్యకర్తలు మన మండల కేంద్రంలో ఉండటం కూడా మరి ఫలితాన్ని మరి ఆ యొక్క భాగస్వామ్యం అయిన ఈ 10 మంది ఉద్యమకారులు కూడా చాలా గర్వం దక్కుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిపల్లి రామంజన మాదిగని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం.